ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం తొలి రోజు సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రైతుల సమస్యలు, ఆరోగ్యం, విద్య సహా పలు అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. వీటన్నింటినీ 99 రోజుల్లో వేగంగా పూర్తి చేయనున్నారు అధికారులు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమ ప్రారంభంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ 99 డేస్ లో తర్వాత ఆడిట్ కూడా అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎలా పనిచేస్తున్నారు, ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పైన ఉంటుంది. వచ్చే క్యాబినెట్ లో కూడా చర్చించి ఈ సమ్మర్ గురించి అడిషనల్ అలొకేషన్ కూడా మనము క్యాబినెట్ ద్వారా తీసుకోగలుగుతాము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతతో పూర్తి చేయాలన్నారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. 99 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి పనిచేయాలన్నారు. ప్రజాపాలన ఉద్దేశం అందరికీ అర్థమయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రులు. ఇంద్రమ్మ కమిటీలో లిస్టు తెప్పించేసుకొని యాజ్ పాసిబుల్ 31 మార్చి లోపు ఈ స్కీమ్ లోపు మీకు ఇక్కడ నీళ్లు రావాలి, కన్స్ట్రక్షన్ అనేది ప్రతిదీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు చూపించిన కలెక్టర్ ఖమ్మం టాప్ కాదు, మిగతా 9 ఉమ్మడి జిల్లాలో టాప్ కావాలి, తెలంగాణ టాప్ కావాలనే ఒక సంకల్పంతో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మసాబ్ ట్యాంకులోని చాచా నెహ్రూ పార్కులో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ వ్యర్థాల సేకరణ సెంటర్ను ప్రారంభించారు. 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు మంత్రి పొన్నం. ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా అవుట్రైట్ సపోర్ట్ ఇస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలపై కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 4 జిల్లా కలెక్టర్లకు ఇన్ఛార్జ్ మంత్రి ఆఫీసు నుండి ప్రతిరోజు మానిటరింగ్ ఉంటుందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యేలు, అధికారులందరూ ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. 99 రోజుల ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు సీతక్క. మీకెక్కడ కూడా లోన్ల కాడ ఇబ్బంది లేకుండా మరింత సులభతరం చేస్తాం. ఇంకా మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కొత్త స్కీమ్స్ కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. ఆదిలాబాద్ లో ప్రజాపాలన ప్రగతిపై సమీక్ష చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాపాలన ప్రగతిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సూచించారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని అన్నారు. సీఎంఆర్ ఇబ్బంది రైసు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్య మన హక్కు అని, విద్యతోనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 80 లక్షల ఎంపీ నిధులతో 3 బస్సులను అందించారు ఎంపీ. విద్యార్థులు కష్టపడి చదివి మంచిర్యాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఎంపీ వంశీకృష్ణ. పిల్లలకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మన మంచిర్యాల నుండి ప్రత్యేకంగా మన గవర్నమెంట్ కాలేజ్ నుంచి టాప్ క్లాస్ ర్యాంకింగ్ రావాలని చెప్పి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేసేటప్పుడు వారికి కూడా అదే చెప్పడం జరిగింది. మంచిగా చదువుకొని మన గవర్నమెంట్ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి పిల్లలకు కూడా సూచన ఇవ్వడం జరిగింది. 2.5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు మంత్రులు, నేతలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో గ్రామస్థాయి నుంచి సిటీ వరకు అభివృద్ధి జరుగుతుందన్నారు.